మనము విచారించదగినవి కావు. ఓకే, నీవన్నట్లు క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, అందులో రాజ్యమున్న వారే రాజులు. అట్టి ఈ కురుక్షేత్ర పరిషత్తులో పాల్గొనటకు అర్హులు. అంటే మళ్ళీ దుర్యోధన అంటాడు ఏమని, ఓహో రాచరికమా అర్హతను నిర్ణయించున్నది, అయినను మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద్గ్రామమై వెలుగొందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతడిని మూర్తాభిషిక్తుడిని గావించుచున్నాను, కర్ణుడిని. అప్పుడు మళ్ళీ వెంటనే సోదర దుశ్శాసన అనర్ఘ నవరత్న ఖచ్చిత వైడూర కిరీటమును వేగముగా తెమ్ము. మామ గాంధార సార్వభౌమ సురుచి రమణీయమైన వెండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము. పారిజాతులారా, పుణ్య భగీరథి నది త్రోయములు అందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళ తుర్యారవములు సుస్వరముగా మ్రోగనుండు. వంది మాగదులారా, కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగులనారా, ఈ రాధాసుతునకు పాలభాగమును కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలబ్ధ సహజ కవచ ఖచ్చిత వైఢూర్య ప్రభాదిత్తిలోనికి వాంఛలూరేగ వీరగంధము విదురాల్పుడు. నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిషన్మధ్యమున సర్వదా సర్వతా శతద సహస్రద ఈ కుల కలక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను. ఇది దీంట్లో చెప్పింది ఏంటి మొత్తం మనవాడు, కౌరవులు పాండవుల పుట్టుకే సంకరం. ఈ డైలాగు